బాలకృష్ణకి మాజీ సీఎం జగన్ ఫోన్ కాల్. జగన్ ఫోన్ కాల్‌తో మొత్తానికి ఆయనైతే షాక్ అయ్యారట. నందమూరి బాలకృష్ణకి మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి మరి మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది. సో, నిజంగా జగన్మోహన్ రెడ్డికి మరి తన ఓటమి భయం బాగానే పట్టుకుంది. కానీ మన బోలా శంకరుడు బాలకృష్ణ ఆయనెన్ని విమర్శించినా వదిలేస్తాడేమో గానీ ఆయన కుటుంబం జోలికొస్తే ఊరుకోనని చాలా సార్లు చెప్పారు. అందులోనూ బాలకృష్ణ అభిమాని మన జగన్మోహన్ రెడ్డిని చాలా సార్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణకి మాజీ సీఎం ఫోన్ కాల్ చేశారట. మరి ఇప్పుడు రానున్నారా? ఎలా ఉన్నారు? ఏమిటి అనంటే, సో ఇప్పుడు ఎలక్షన్స్‌కి సంబంధించి వచ్చిన ఫలితాలతో పూర్తిగా అయితే దిమ్మ తిరిగిపోయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో రాజకీయాల్లోకి మరి యాక్టివ్‌గా వచ్చే అంశాలైతే లేదు. కొద్దిగా పాజ్ చేసుకొని వద్దామని ఆయన ఇటీవల ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కూడా తెలిపింది. అయితే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు మన నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలో బాలయ్య బాబుకి శుభాకాంక్షలు చెప్పారట. బాలయ్యకి ఫోన్ చేసినటువంటి మాజీ సీఎం జగన్ మరి ఆయనకి శుభాకాంక్షలు అందించారని, అంతేకాకుండా కావాలనే కక్ష సాధింపు చర్యలు చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నారని, అవి కూడా కాస్త తగ్గాలని, అలాగే ఇక చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఖచ్చితంగా నా మీద టార్గెట్ పెట్టుకుంటారు ఈ విషయంలో. మరి తనకేదైనా మరి సహాయం చేయగలిగితే బావుంటుంది అంటూ జూనియర్ మన చంద్రబాబుకి సంబంధించి తన మీద ఉన్న గ్రడ్జ్‌ని బాలకృష్ణకి తెలియజేసే ప్రయత్నం చేస్తారట జగన్మోహన్ రెడ్డి. కానీ బాలకృష్ణకి తెలుసు తన బావ ఎంత ఇబ్బంది పడ్డారో, తన అక్క ఎన్ని కన్నీళ్లు పెట్టుకుందో. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో చుక్కలే అని చెప్పినట్టుగా సమాచారం.